మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండినట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. చివరి వచనంలో 31వ వచనంలో మనం చూసాం. ఈ పైన వచనాలన్నీ చదివిన తర్వాత 31వ వచనాన్ని మనం చదివితే, అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. దేవునికి స్తోత్రం. కోర్టులో ఎక్కువగా మనకి జడ్జిమెంట్స్ అనేవి మనకి తరచుగా మనం చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాం. అయితే దేవుని పిల్లలమైన మనమందరము కూడా ఒక రోజున దేవుని యొక్క సన్నిధిలో తీర్పులో మనమందరం కూడా నిలబడాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి దేవుని పిల్లలమైన మనమందరము కూడా దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, మనలను మనమే విమర్శించుకొని ఎడల అంటే దేవుని సన్నిధిలో వచ్చిన మనం అందరం కూడా ఫలానా విధంగా నీవు ప్రవర్తిస్తున్నావని ఎవరికి వారు జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఎవరైనప్పటిని కూడా రక్షించబడిన విశ్వాసులు, వారు స్త్రీలైనా పురుషులైనా, విశ్వాసులైనా సేవకులైనా, యవనస్తులైనా పరిచారకులైనా, ఎవరైనప్పటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షింపబడిన దేవుని పిల్లలమైన వారందరూ కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనమే విమర్శించుకోవాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. విమర్శ అంటే ఏమిటి? ప్రతి ఒక్కరిలో దేవుడు మనసాక్షి పెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు మనసాక్షి పెట్టాడు. ఈ మనసాక్షి ఏం చేస్తుందంటే చాలా సందర్భాల్లో మనతోనే మాట్లాడుతుంది, ఎదుటి వ్యక్తితో మాట్లాడదు, మనతోనే మాట్లాడుతుంది. ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే ఎప్పుడైనా మనము దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు మనము చేసినప్పుడు వెంటనే నీలో ఉన్న నాలో ఉన్న మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంటే గద్దించడం ప్రారంభిస్తుంది. అది గద్దించినప్పుడు మనం తెలుసుకొని మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుందనే విషయాన్ని మనం తెలుసుకొని ఆ చేయబోయే ఆ పొరపాటు నుంచి మనం తప్పించబడడానికి మన మనస్సాక్షి దేవుడు మనలో పెట్టాడు. మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. నీవేం మాట్లాడుతున్నావో, నీవేం చేస్తున్నావో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఏ విధంగా నీ జీవితం ఉంటుందో ప్రతి సమయంలో కూడా దేవుడు మనలో ఒక మనస్సాక్షి అనే ఆ పరిస్థితిని దేవుడు మన యొక్క దేహంలో, దేవుడు మన ఆత్మలో దేవుడు అమర్చాడు. కాబట్టి మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. అయితే మన మనస్సాక్షిని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇక్కడ ప్రభు సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా వ్యక్తిగతంగా దేవుడి దగ్గర విమర్శించుకోవాలి. అంటే స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని ఎదుట మనకు మనమే జడ్జిమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యం. చాలామందికి ఈ విషయం తెలియదు. దేవుని సన్నిధికి వస్తారు, సోమవారం నుండి శనివారం వరకు మరి దేవునితో సహవాసం లేకుండా, సంబంధం లేకుండా, వాక్యము కానీ ప్రార్థన కానీ సంఘముతో సహవాసం కానీ లేకుండా బిజీ అయిపోయి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి నామినల్గా కూర్చొని దేవుని మాటలు వినేసి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవటం వలన నీకు ప్రయోజనం ఏమీ లేదు. నీకు ప్రయోజనం ఎప్పుడు కలుగుతుందంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మనస్సాక్షిని దేవునికి అర్పించి దేవుని సన్నిధిలో నిన్ను నీవు విమర్శించుకోవాలి. అంటే విమర్శించుకోవాలంటే సెల్ఫ్ జడ్జిమెంట్, అంటే నీకు నీవే తీర్పు తీర్చుకోవాలి. ఏ విషయంలో నీ సెల్ఫ్ అనగా నీ యొక్క వ్యక్తిగత భక్తి విషయంలో, నీ స్పిరిచువల్ లైఫ్ విషయంలో, నీ ఆత్మీయ జీవిత విషయంలో నీకు నీవే స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష చేసుకున్నట్లయితే అది చాలా మంచిది. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరం కూడా ప్రతి విషయాల్లో కూడా దేవుని దగ్గర మనం పరీక్ష చేసుకోవాలి. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది? నువ్వు అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా లేదా?
దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నావా లేదా? దేవుని పరిచర్యలో నీవు సహకరిస్తున్నావా లేదా? వాక్యానుసారమైన జీవితం నీవు కలిగి ఉన్నావా లేదా? దేవునితో అంటుకట్టబడి నీ భక్తి కొనసాగుతుందా లేదా? ఇలాగన ఆత్మీయ జీవితంలో అనేకమైన విషయాల్లో దేవుని సన్నిధిలో నీకు నీవేమి చేయాలి? దేవుని సన్నిధిలో విమర్శించుకోవాలి. ఈ విమర్శ అనేది ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన భవిష్యత్ కాలంలో ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయ సింహాసనం ఎదుట మనము దేవుని యొక్క తీర్పులో ప్రతి ఒక్కరు కూడా, రక్షించబడిన దేవుని యొక్క సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా న్యాయ సింహాసనం ఎదుట ఆ యొక్క తీర్పులో ప్రతి ఒక్కరు కూడా నిలబడవలసిన అవసరం ఉన్నది. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. కాబట్టి మొట్టమొదటిగా ఈ భూమి మీద దేవుని సంఘములో, దేవుని యొక్క సంఘముగా ఉన్న మనం అందరము కూడా స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష చేసుకోవాలి. ఈ స్వపరీక్ష చాలా ఉపయోగకరంగా మనకు ఉంటుంది. మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకుండగా మనకు మనమే సాటిస్ఫాక్షన్ చేసుకొని మనము బ్లైండ్గా దేవుని సన్నిధిలో మనం బ్రతికితే ఒకరోజు దేవుని ఎదుట మనము నిలబడినప్పుడు ఆ యొక్క తీర్పులో విమర్శ దినాన్న మనము అవమానపరచవలసిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి. విమర్శించుకోవడం అంటే పరీక్షించుకోవడం. చాలా ఉన్నాయి విమర్శలో, చాలా విషయాలు, మన పర్సనల్ విషయాలు కానీ, మన ఫ్యామిలీ విషయాలు కానీ, మన స్పిరిచువల్ విషయాలు కానీ, మన ఫైనాన్షియల్ విషయాలు కానీ, మన యొక్క దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం విషయంలో కానీ, దేవుడు మనకిచ్చిన బిడ్డల విషయంలో కానీ, సమస్తం కూడా దేవుని దగ్గర మనం పరీక్షించుకోవాలి. చాలామందికి విషయం తెలియదు, చాలామందికి తెలియదు. సమస్తం కూడా దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ మనం క్లారిఫికేషన్ కలిగి ఉంటే దేవుని దగ్గర ఒకరోజు మనం నిలబడతామో, ఆ నిలబడినప్పుడు దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనము, మన మాటలో చెప్పాలంటే ఆ పరీక్షలో మనం పాస్ అవుతాం. అక్కడ మనం పాస్ అవ్వాలంటే ఇక్కడ మనం ఏమి చేయాలి? పరీక్షలో మనము పాల్గొవాలి. హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకి ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎగ్జామ్ రాయను, ఫర్దర్ స్టడీస్కి నేను ఎలిజిబిలిటీ అయిపోతానంటే రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే ఒక క్లాసు నుంచి ఫర్దర్ స్టడీస్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఎలిజిబిలిటీకి ముందు ఏముంటుంది? పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష రాసి ఆ పరీక్షలో పాస్ అయిన వారే, లేదా ఆ పరీక్షలో ర్యాంక్ వచ్చిన వాళ్ళే, లేదా ఆ పరీక్షలో గ్రేడ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫర్దర్ స్టడీస్లో వారు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి దేవుడు 2 తీర్పులు పెట్టాడు. ఒకటి సంఘములో, రెండవది పరలోకంలో. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకు తెలియదు, చాలామందికి దేవుని వాక్యము అవగాహన లేనందువల్ల అయోమయమైన భక్తి, అసలు యేసు ప్రభువుని మనం ఎందుకు నమ్ముకున్నామో చాలామందికి తెలియదు. దైవభక్తి అంటే అసలు చాలామంది దేవుని సంఘంలో ఉన్నవారు కేర్లెస్గా ఉంటున్నారు. ఈ మాట అంటున్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. కేర్లెస్గా ఉంటున్నారు దేవుని సన్నిధి పట్ల. దేవుని సన్నిధి అంటే భయం కానీ, భక్తి కానీ, ప్రార్థనా జీవితం కానీ, వాక్య ధ్యానము కానీ, దేవుని సువార్త పట్ల ఆసక్తి కానీ, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కానీ, ఇవేమీ లేకుండా కేవలం భౌతిక సంబంధమైన ఈ ఫిజికల్ లైఫ్ కోసమే చాలామంది జీవిస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకి భౌతిక సంబంధమైన జీవితము కంటే ఆత్మ సంబంధమైన జీవితం చాలా ప్రాముఖ్యం. ఈ భౌతిక సంబంధమైన జీవితం కొన్ని సంవత్సరాలే, కానీ ఆత్మ సంబంధమైన జీవితం కొన్ని వేల కోట్ల సంవత్సరాలు, దానికి అంతము లేదు. కాబట్టి ఆత్మీయ జీవితాన్ని మనం అందరము కూడా దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే రేపు తీర్పు పొందకపోదుము అని బైబిల్లో రాయబడి ఉంది. తీర్పు ఎవరు తీరుస్తారో తెలుసా? ఇక్కడ తీర్పు తీర్చేది, దేవుడి సన్నిధిలో తీర్పు తీర్చేది మన సెల్ఫ్, అంటే మనకు మనమే దేవుడి సన్నిధిలో తీర్పు తీర్చుకోవాలి. ఇక్కడ తీర్పు తీర్చుకోకుండా రేపు ప్రభు దగ్గర నీవు తీర్పులో నిలబడితే మాత్రము అక్కడ చాలా పరిస్థితి వేరుగా ఉంటుంది.
అయితే ఇక్కడ మనము దేవుని వాక్యం చెప్తుంది, మనల్ని మనమే విమర్శించుకొని ఎడల దేవుని సన్నిధికి వచ్చిన ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనం అందరం కూడా దేవుని దగ్గరకు ఉన్నాం, దేవుని సన్నిధిలో కూర్చున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము కూడా చదవగలుగుతున్నావా? ధ్యానించగలుగుతున్నావా? దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా? సువార్త పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా? సంఘ ఆరాధనకు క్రమముగా వస్తూ దేవుల్లో ఆధ్యాత్మికంగా నీ జీవితాన్ని వాక్యం ద్వారా స్థిరపరుచుకుంటున్నావా? ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం ఏ విషయాలే పరీక్షించుకోవాలి. మరి ముఖ్యముగా ప్రభు యొక్క పరిశుద్ధ బలలో మనం పాలు పొందినప్పుడు ఎవరికి వారే దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా ఒకవేళ నీవు విమర్శించుకోకుండా ఒకవేళ నీవు ఆ విధంగా ఉన్నట్లయితే 32వ వచనంలో రాయబడి ఉన్నది, మనము తీర్పు పొందని ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఇక్కడ చూడండి, ఈ మాటలో మనం చూసినట్లయితే మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు, అంటే ఒక రోజున లోకానికి భయంకరమైన తీర్పు ఉన్నది. ఆ తీర్పును బట్టి భయంకరమైన శిక్ష ఉంది. లోకము అంటే ఎవరు? లోకస్తులు అంటే ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించలేదో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా రక్షణ పొందకుండా బాప్తిసం పొందకుండా ఉన్నారో అలాంటి వారు అందరూ కూడా ఒక రోజున దేవుని యొక్క తీర్పులో నిలబడాలి. ఆ తీర్పులో నిలబడినప్పుడు భయంకరమైన ఆ తీర్పుకు, శిక్షకు గురైపోవలసిన పరిస్థితి ఉన్నది. అయితే విశ్వాసులైన మనము అలాంటి భయంకరమైన తీర్పులో మనం నిలబడకుండానట్లుగా మనకు మనమే దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి. ప్రతిరోజు పొద్దున లేచి రాత్రి పడుకున్నంత వరకు మనం ఎలా జీవించాం, ఎవరితో ఏ విధంగా మాట్లాడాం? ఏమంటే స్వపరీక్ష అంటే ఇది సెల్ఫ్. ఎవరైనా ఇలాగా ఆలోచిస్తారా? ఉదయకాలం లేచి రాత్రి పడుకున్నంత వరకు కూడా రాత్రి మంచం మీద బెడ్ మీదకి ఎక్కే ముందు ఒక 5 నిమిషాలు మనము ఒక్కసారి దేవుని వైపు చూస్తూ ఈరోజు నేను ఎలా బ్రతికాను, ఈరోజు నా మాటలు ఎలాగున్నాయి, ఎక్కడైనా నేను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా చేశానా, ఎక్కడ ఏదైనా నేను తప్పుగా ప్రవర్తించానా, దేవుని వాక్యానికి ఎక్కడైనా వ్యతిరేకంగా నేను జీవించానా, లేకపోతే ఈరోజు లేచి నేను దేవుని వాక్యాన్ని చదివానా, ఈ 24 గంటల్లో కనీసం ఒక 10 నిమిషాలైనా దేవుని కొరకు నేను సమయాన్ని కేటాయించుకున్నానా అని ప్రతిరోజు కూడా నిజముగా క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న వారెవరైనా ప్రతిరోజు కూడా మనం పడుకునే ముందు స్వపరీక్ష చేసుకుంటే అది చాలా మనకు ఉపయోగకరం. ఎందుకంటే అలా మనం చేసుకున్నప్పుడు దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఈ భూమి మీద దేవుని కొరకు మనం పరిశుద్ధంగా మనం జీవించగలం. పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు కొంతమంది ఉంటారు, ఎన్ని అబద్ధాలు ఆడుతారో అన్ని అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. ఏమండి, మనకు తెలియదు, ఆటోమేటిక్గా మన నాలుక టర్న్ అయిపోతుంది. మనము ఆ విధంగా దేవుని సన్నిధిలో మన దినచర్యలో మనం చేసిన ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మినిట్ టు మినిట్, క్షణం టు క్షణాన్ని దేవుడు పరిశీలన చేస్తాడండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలుసా? నేను రక్షణ పొంది బాప్తిసం పొందినప్పటి నుంచి రేపు ప్రభు మన ఆత్మ దేవుని సన్నిధికి చేరే వరకు కూడా ఈ భూమి మీద మనం ఏమేమి చేసామో, మనం ఏ పనులు చేసామో, ఏ రీతిగా మనం బ్రతికామో, ఏ రీతిగా మనం దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించామో, ప్రతి విషయాన్ని కూడా న్యాయ విమర్శలో దేవుడు మనల్ని సూటిగా ప్రశ్నించిపోతూ ఉన్నాడు. ఆ ప్రశ్నించినప్పుడు మన దగ్గర క్లారిటీ కానీ లేకపోయింది అనుకోండి, మనము విమర్శ చేత మనము
చాలా బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ వాక్యంలో ఉంది, మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఇప్పుడు ప్రభు బల్ల మనం చేరుతున్నాం. ప్రభు బల్ల అంటే ఏమిటి? ప్రభు మన కొరకు ఆయన శిలువపై బలియాగమయ్యి, ఆయన బలియాగం ద్వారా మన పాప దోషములన్నింటినీ కూడా క్షమించి, ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి, మనల్ని ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరిచి సంఘములో దేవుడు పెట్టి, సంఘంగా ఉన్న మనం అందరము కూడా ఆయన యొక్క పునరుద్ధానం యొక్క శక్తిని మనం పొందుకోవాలనే ఉద్దేశంతో, ఆ రిజరెక్షన్ పవర్ మనలో ఇంప్రూవ్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో దేవుడు మనకి ఈ నిబంధనను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ నిబంధనలో పాలు పొందినప్పుడు అయోమయంగా, అనాలోచనగా, ఆకతాయంగా, అవిధేయతతో నువ్వు పాలు పొందితే దానివల్ల చాలా ప్రమాదం అని వాక్యం చెప్తుంది. 28వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ప్రతి మనుష్యుడు తనకు తాను పరీక్షించుకోవాలలో ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఎక్కడ నీ జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు? దేవుని కొరకు నీవు ఏ విధంగా పని చేస్తూ ఉన్నావు? దేవుని కొరకు నీవు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు అనే ప్రతి విషయాన్ని కూడా దేవుని సన్నిధిలో ఎవరికి వారు ఖచ్చితంగా పరీక్షించుకోవాలండి. ఈ పరీక్ష విషయంలో ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్ కాలంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవలసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధ బలలో పాలు పొందినప్పుడు వ్యక్తిగత మన దినచర్యలో ప్రతి దినము కూడా మనము లేచి ప్రభు సన్నిధిలో ఎలాగైతే మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసే ముందు మనము దేవుని దగ్గర మన బలహీనతలు మనం ఒప్పుకోవాలి. మన యొక్క పొరపాట్లు మనం ఒప్పుకోవాలి. మనం మాట్లాడిన ప్రతి మాట దేవుడి దగ్గర ఒక రోజున మనం లెక్క అప్పగించవలసిన అవసరం ఉందని 10 సార్లు దేవుని వాక్యం ద్వారా నేను చెప్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి. పరిశుద్ధ బలలో పాలు పొందబోతున్న మనం అందరము కూడా వాక్యానుసారంగా మనల్ని మనం విమర్శించుకున్నట్లయితే రేపు తీర్పు పొందకపోదామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథంలో తీర్పులు గూర్చి రాయబడి ఉన్నది. ఇప్పుడు సంఘము ఎదుర్కోవలసిన తీర్పులు 2 తీర్పులు ఉన్నాయి. ఒకటి, విశ్వాసి తమను తాము పరీక్షించుకొని విమర్శించుకొని దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనల్ని మనం పరీక్షించుకునే తీర్పు ఒకటి. రెండోది, రేపు క్రీస్తు పరలోకానికి సంఘం ఎత్తబడిన తర్వాత న్యాయసింహాసనం ఎదుట తీర్పులో నిలబడవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, ఏంటి పాస్టర్ గారి తీర్పు, జడ్జిమెంట్ ఇవన్నీ మాట్లాడుతున్నారు, నిజంగా ఇవన్నీ జరిగే పని అని అనుకోవచ్చు. కానీ నీ జ్ఞానం కంటే దేవుని జ్ఞానం చాలా గొప్పదని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని పిల్లలమైన మనం అందరము కూడా ఈ యొక్క విషయాల్లో మనము దేవుని సన్నిధిలో మనము విమర్శించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనందరికీ తెలిసిన మాట ఇది. మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చూడండి, దేవుని పిల్లలైన మనమందరము కూడా ఆయన సన్నిధిలో మనము చేసిన పాపములు, బహుశా పాపం అంటే మన కోణంలో మనం చూడడం కాదు, దేవుని వాక్యపు వెలుగులో మనం చూడాలి. నిజంగా పాపం అనే మాటను గురించి మనం ఆలోచిస్తే దేవుడు ఒకే ఒక విషయాన్ని బట్టి దేవుడు పాపముగా ఎంచాడు. ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే. ఆజ్ఞ అంటే ఏమిటి? దేవుని మాట. మనం దేవుని మాట ఉన్నట్లుగా చేయకపోవడమే పాపం. ఇంక నువ్వు పాపానికి నువ్వేదో వచ్చే అవసరం లేదు. దేవుని మాటను నిర్లక్ష్యం చేయడమే పాపం. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టడమే పాపం. కనుక పాపమునకు శిక్ష మరణమని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి మరణానికి ఆహుతైపోవడం దేవుని చిత్తం కాదు. దేవుడు మనల్ని వెదికి రక్షించి విమోచించి రక్షణ దేని కొరకు ఇచ్చాడంటే ఆయన మహిమపరచడానికి, ఆయనతో పాటు మనము దేవుని మహిమలో ఉండే గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము చేసిన ప్రతి పాపములను మనము ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను, మన బలహీనతలను, మన అవిధేయతలను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇప్పుడు మనం దేవుడి సన్నిధిలో మనం అడగవలసింది ఏంటంటే, మన యొక్క పరిస్థితిని దేవుని దగ్గర మనము చెప్పుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన యొక్క విశ్వాసం ఎలా ఉంది, మన సహవాసం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, నువ్వు దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నావు, దేవుని సంఘం పట్ల ఏ విధమైన బాధ్యత కలిగి నీవు జీవిస్తున్నావు, దేవుని యొక్క సువార్త పట్ల ఏ విధమైన భారాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ఇవన్నీ దేవుని దగ్గర మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి పరీక్షించుకునే విషయాలు చాలా ఉన్నాయి మన దగ్గర. ఈ అన్ని విషయాల్లో కూడా దేవుని దగ్గర మనం పరీక్షించుకున్నట్లయితే రేపు జడ్జిమెంట్లో, తీర్పులో మనము నిలబడినప్పుడు కూడా ఆ జడ్జిమెంట్లో మనము పాస్ అవటానికి మన విమర్శ మనకు సహకరిస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, మనమే నీతిమంతులమని ఎప్పుడూ అనుకోకూడదు. మన బలహీనమని దేవుడి సన్నిధిలో ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. ఏదో నెలలో ఒకసారి వచ్చి ప్రభు బలలో పాలు పొందేసి మనము, దేవా నేను పాపిని తండ్రి నన్ను క్షమించి ప్రభువా, నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, ఆ దోషం చేశాను, ఈ దోషం చేశాను అని నీవు దేవుడి దగ్గర ఒప్పుకొని మరలా నీవు తిరిగి వెనక్కి వెళ్ళి మరలా తిరిగి నీ జీవితాన్ని మరలా ఆ విధంగానే ప్రవర్తిస్తే అది సరైన పరీక్ష జీవితం కాదు. నీవు ఒకసారి యేసు రక్తంలో కడగబడితే, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుని వాక్యం మనకు సహకరిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న వల్ల మనమే విమర్శించుకునే నీడలా తీర్పు పొందకపోదము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వస్తున్న వారిలోనే సరైన మారు మనసు లేదు, వస్తున్న వారిలోనే సరైన అవగాహన లేదు, వస్తున్న వారు దేవుని వాక్యాన్ని వింటున్న వారు తమ జీవితాన్ని స్థిరపరచుకోకుండా జీవిస్తున్నారు. ఇంకా దేవుని సన్నిధిలో సంఘములో లేని వారి పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ భూమి మీద ఎవడు దేవుని దగ్గర తప్పించుకోలేరండి. దేవుడి దగ్గర ఎవరు కూడా తప్పించుకోలేరు. ఒకరోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నిలవబెట్టి ఆయన తీర్పులో నిలబడినప్పుడు మన జీవిత చరిత్ర అంతా కూడా మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. మనకు ప్రత్యక్షం అవడమే కాదు, మన చుట్టూ కొన్ని వేల కోట్ల మంది పరిశుద్ధుల యొక్క సమక్షంలో మన చరిత్ర అంతా కూడా కనబడినప్పుడు అక్కడ ఎంత అపహాస్యము, అంత హేళన, ఎంత అవమానం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ భూమి మీద మనకు ఆయుష్కాలం దేవుడు దేనికి ఇచ్చాడంటే ఆయన కొరకు బ్రతకడానికి. నెంబర్ 1, నీ కోసం నీవు బ్రతకడానికి దేవుడు మనకు ఆయుష్కాలం ఇవ్వలేదు. ఎవరి కోసం బ్రతకడానికి? ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు. నీవు నేను మనమంతా కూడా దేవుని మహిమ కొరకు జీవిస్తూ సెకండరీగా మన కొరకు మనం జీవించాలి. కానీ మనం ఏం చేస్తాం? మన కొరకు మనం జీవిస్తూ దేవుణ్ణి వెనకన పెట్టేస్తాం. దేవాన్ని వెనకాతలు ఉండి ప్రభువా, కానీ నాకు వెనకాతలు ఉండి ముందు నాకు అన్నీ ఇచ్చే ప్రభువా అని మన ఆరాటం ఎలా ఉంటుందంటే, ముందు దేవుణ్ణి మనం పెట్టుకోము, ప్రభువుని ముందు మనం పెట్టుకోం, వాక్యాన్ని ముందు మనం పెట్టుకోం. ముందు మన వ్యక్తిగత విషయాలు, మన వ్యక్తిగత ఆశీర్వాదాలను ముందు మనం పెట్టుకుంటాం. వాటిని పెట్టుకొని దేవుని వెనకాతలు పెడతాం, వెయిటింగ్లో పెడతాం. ఎప్పుడో వెనకాతలు పెట్టేస్తాం. దేవా నీ వెనకాతలు ఉండి నా కార్యాలన్నీ కూడా నీవు టకమని చేసుకెళ్ళిపోతండ్రి. ఎలా సాధ్యమవుతుంది అనుకుంటారండి? నీ ప్రార్థనా జీవితం లేకుండగా, నీ వాక్య జీవితం లేకుండగా, నీ సంఘముతో అంటుకట్టుబడి ఉండే జీవితం లేకుండా నీవు ఏ విధంగా దేవుని కొరకు నీవు ఫలభరితమైన జీవితాన్ని నీవు జీవించగలవు? నీ వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో ప్రతిరోజు కూడా దేవునితో, పరమ తండ్రితో మాట్లాడే అనుభవం ఉండాలి. అంత సమయాన్ని గడిపే పరిస్థితి ఎవరికీ లేదు. జాగ్రత్త, మోసపోతారు దేవుని బిడ్డలారా. మోసపోవడం అంటే ఏమిటి? ఎవరినో మోసం చేయడం కాదు, నీకు నీవే మోసపోయే పరిస్థితి. ఈ లోకంలో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. ఎందుకంటే దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి. దేవుని సన్నిధిలో మనం ఆయన మహిమ కొరకు మనం జీవించగలిగితేనే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. కాబట్టి పరిశుద్ధ బలలో మనం పాలు పొందినప్పుడు మనమే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ యొక్క విశ్వాసం ఎలా ఉంది? నీ సహవాసం ఎలా ఉంది? దేవుల్లో ఎంత మట్టుకు నమ్మకంగా జీవిస్తున్నావు? ఎంత మట్టుకు దేవుల్లో విశ్వాసం కలిగి నీవు దైవ సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉన్నావని అన్ని విషయాలు కూడా, అన్ని కోణాల్లో కూడా దేవుని దగ్గర మనం పరీక్ష చేసుకొని పరిశుద్ధ బలలో మనం పాలు పొందితే
అది మనకెంతో ఆశీర్వాదమో, అది మనకెంతో దీవెన కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం.